వాట్స్ పాపింగ్ యూట్యూబ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఇవాళ మనం వచ్చేసి అనంతపురం పోతున్నాం అనమాట. మన స్పీడ్ 400కి సెకండ్ సర్వీస్ అనమాట. యాక్చువల్గా కంపెనీ చెప్పేది 16,000కి సెకండ్ సర్వీసు, బట్ యాక్చువల్లీ నేను వచ్చేసి 9,600 9,700 సంథింగ్ తిరిగింది. చూపిస్తాను మీకు. 9,978 10,000కి దగ్గరలో ఉందన్నమాట బండి. నేను 10,000కే సెకండ్ సర్వీస్కి ఇచ్చేస్తున్నాను. లాంగ్ తిరుగుతుంది కాబట్టి సెకండ్ సర్వీస్కి ఇస్తున్నాను అనమాట. సో ఇంకా హార్డ్లీ ఒక 20 కిలోమీటర్స్ ఏమో ఉంది అనమాట మనం షోరూమ్కి. నేను అనంతపూర్ పోతున్నా ఇప్పుడు. అనంతపూర్ రెట్రో ట్రాన్స్కి సెకండ్ సర్వీస్ ఇవ్వడానికి. నేను ఆల్రెడీ కాల్ చేసి చెప్పాను ఇలా వస్తున్నాను, ఇవాళ మండే వస్తున్నాను అని. సో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి చేస్తారు, ఎంత అయింది, సెకండ్ సర్వీస్కి ఏమేమి చేంజ్ చేశారు. రేర్ బ్రేక్ ప్యాడ్స్ అయితే అయిపోవచ్చేసింది. రేర్ బ్రేక్ ప్యాడ్స్ ఒకటి చేంజ్ చేయాలి. ఇంకా ఇంజిన్ ఆయిల్ ఫిల్టరు, ఇంకా చైన్ టైటు, ఇవన్నీ కామన్ అనమాట. ఇంకా ప్రతి సర్వీస్లో చేసేదే అనమాట. అంతే అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత సెకండ్ సర్వీస్కి ఎంత అయింది, బిల్లు ఏంటి అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. టైం వచ్చేసి ఇప్పుడు 9:17 అయిందనమాట. 9:20. ఇంకొక హార్డ్లీ ఒక 30 మినిట్స్లో వెళ్ళిపోతాం అనమాట షోరూమ్కి వెళ్ళినాక మీకు చెప్తానమాట వాళ్ళు ఏమేమి చేంజ్ చేశారు ఏంటనేది. సెకండ్ సర్వీస్లో కాస్ట్ ఎంత అయిందనేది కూడా మీకు చూపిస్తాను సార్. ఇంకా బ్రేక్ ఫ్లూయిడ్స్ ఇవేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. సరే చూద్దాం ఏమేమి చేంజ్ చేస్తారు ఏంటనేది. ఇంకొక హార్డ్లీ ఒక 20 కిలోమీటర్స్ ఉంది, వెళ్ళిపోదాం అనమాట. 20 కిలోమీటర్స్ ఉంది ఇంకా షోరూమ్కి. క్లైమేట్ అయితే బాగా హాట్గా ఉంది, ఎండ దంచేస్తుంది. సో చైన్ ఒకటి టైట్ చేయాలి. చైన్ బాగా లూజ్ అయిపోయింది, ఆల్రెడీ లూజ్ చేసి ఉంది కాబట్టి చైన్ లూపు అవసరం లేదు. బ్రేక్ క్లీనర్ తెచ్చుకోవడం మర్చిపోయా. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో బ్రేక్ క్లీనర్ కొనుక్కోవాలి. ఫస్ట్ సర్వీస్లో నేను బ్రేక్ క్లీనర్ తీసుకున్నాను అనమాట, కానీ ఏంటంటే నేను అది యూజ్ చేయలేదు, రూమ్లోనే ఉంది. అనంతపూర్ ఐ థింక్ ఇంకొక 20 కిలోమీటర్స్ ఏమో ఉంది. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేయాలి ఎక్కడైనా ఆగి. జస్ట్ ఒక కాఫీ తాగేసి వచ్చేసాను అనమాట రూమ్లో నుంచి. 9:20 టైము. మధ్యాహ్నానికల్లా అయిపోద్ది అనుకుంటున్నాను సర్వీస్ వచ్చేసి. చూడాలి, మధ్యాహ్నానికల్లా ఇచ్చేస్తే బాగుండు. సర్వీస్ది ప్రాబ్లం ఏంటంటే నేను పెనుగొండ నుంచి రావాలి. నాకు పెనుగొండ నుంచి 70 కిలోమీటర్స్ ఉంది ఇక్కడికి అనంతపూర్కి. ఈ 70 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకొని రావడమే అనమాట పెద్ద టాస్క్. ఎండ దంచేస్తుందిరా నాయన. జాకెట్ ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి లోపల వేడికి చెమటలు కక్కుతున్నాయి. ఇంకా సిటీలో అంటే నాకు ట్రాఫిక్ ఎలా ఉండేది అనేది తెలీదు. అనంతపూర్ ఇంకొక 9 కిలోమీటర్స్ వచ్చేసాం. అనంతపూర్ దగ్గరలో ఉన్నాం. ఈ రూట్ చాలా జాగ్రత్తగా రావాలి, ఎందుకంటే ఇక్కడ రాంగ్ రూట్లో ఎక్కువ మంది వస్తూ ఉంటారు, అదే ప్రాబ్లం. ఇది వచ్చేసి రాప్తార్ వెళ్ళే రూట్ అనమాట. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే కదిరి, తిరుపతి, చెన్నై. లాస్ట్ వీడియోలో వచ్చేసి నాకు ఒక కామెంట్ వచ్చిందనమాట, ఇలా మొబైల్ హోల్డర్ దీనికి ఇలా పెడుతుంటే వైబ్రేషన్ వస్తుంది అని. మనం ఇక్కడ పెట్టినా హ్యాండిల్కి పెట్టినా ఏడ పెట్టినా సరే మనకి మొబైల్ అనేది వైబ్రేషన్ అనేది అవుతుంది. మీరు ఐఫోన్ కనుక యూజ్ చేసే వాళ్ళు అయితే ఓఎన్ ఫోటో లెన్స్ సెన్సార్లు ఉన్న మొబైల్స్ మీరు యూజ్ చేస్తే దయచేసి మొబైల్స్ వచ్చేసి హ్యాండిల్ బాక్స్ మీద పెట్టద్దు. మీరు దాని ప్లేస్లో ఏమైనా సెకండరీ మొబైల్ ఏమైనా పాత మొబైల్స్ ఉంటాయి కదా, అది యూజ్ చేసుకోండి. జీపీఎస్ అదైతే బెటర్గా ఉండిద్ది. అదైతే మనం ఓన్లీ జీపీఎస్ ఒక్కదానికే వాడతాము.
ఈ కాస్ట్లీ ఫోన్స్ పెట్టామంటే మళ్ళీ మనకి కెమెరా సెన్సార్ పోయిందంటే మళ్ళీ చాలా డబ్బులు పెట్టాల్సి వస్తుంది కెమెరాకి. లేదు అంటే ఇప్పుడు కొత్తగా యాపిల్ కార్ప్లే డివైస్ టైప్లో మనకి కనెక్ట్ చేసుకోవడానికి చాలా వస్తున్నాయి. ఏలియన్ రైడర్స్ అని మనకి ఒక స్క్రీన్ టైపు, దాంట్లో మీకు మొబైల్కి కనెక్ట్ చేసేసుకుంటే మన నావిగేషన్ వస్తుంది, బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకి సాంగ్స్ వినొచ్చు, దాంట్లోంచి ఆపరేట్ చేసుకోవచ్చు. కాల్స్ వచ్చినా దాంట్లోనే ఆపరేట్ చేసుకోవచ్చు. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది, ఫ్రంట్ రేర్ బ్యాక్ కెమెరాస్ వస్తాయి. సో ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే దాంట్లోనే అనమాట. అదనుకో మీకు స్టేబుల్గా ఉండిద్ది. ఇక్కడ ఒక స్క్రీన్ లాగా వస్తుంది మనకి. కాబట్టి కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ మనకి. 15,000 నుంచి స్టార్ట్. కెమెరాస్ ఉన్న మోడల్ అయితే 15,000. లేదు నాకు కెమెరా వద్దు అనుకుంటే మనకి సిమ్ ట్యాక్లో వస్తుంది అనమాట. అరౌండ్ 6,000 to 8,000 సంథింగ్ ఉంది సిమ్ ట్యాక్లో. అదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. వచ్చేసా అనమాట అనంతపూర్కి, ఇంకో కొంచెం దూరమే ఉంది. చూసారా ఇట్లా మధ్యలో నుంచి దూరుతూ ఉంటారనమాట, డివైడర్ల మధ్యలో నుంచి. ఈ చెట్లు ఉండడం వల్ల మనకి ఎవరైనా వచ్చారంటే కనబడరు. సడన్గా వచ్చారంటే ఇంక అంతే, అయిపోయినట్టే. మనం ఎంత ఫుల్ కేర్ వేసుకొని మనం హెల్మెట్ పెట్టుకొని మనం పోయినా సరే ఎదుటోడు ఎట్లా వస్తాడో మనం చెప్పలేము కదా. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎప్పుడైనా సరే. రెట్రో ట్రాంఫ్ వాళ్ళు ఒక హిందూపూర్లో కూడా ఒక షోరూమ్ పెడితే బాగుండు. అనంతపూర్లోనే ఉందన్నమాట షోరూమ్ వీళ్ళకి. అదే అనమాట షోరూమ్ వచ్చేసి. ఇక్కడ క్రాసింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది సర్వీస్ రోడ్ అనమాట, బండి బ్రేక్ డౌన్ అనమాట ఇది. ఇంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ. మార్కెట్ రోడ్ ఇది కాదు కదా. అంతా బ్లాక్ అయిపోయింది వన్ సైడ్ అంతా. ఒక్కడు కూడా సైడ్ నుంచి పోరు, అందరూ ఒకరు వెనకాల ఒకరు పోతే తొందరగా క్లియర్ అయిపోద్ది బండి ట్రాఫిక్. కానీ అట్లా చెయ్యమే మనం. పడిపోయింది. ఓ మై గాడ్. ఇది ఒక సైడ్ అంతా గుంటలు తవ్వేశారు. అది చూడు, ఒరు లారీ కూడా చూడు. బండి మాత్రం భలే ఉండిద్ది. XUV 9 మహీంద్రా వాళ్ళది. ఒక లంబోగిని హురాకాన్ కన్నా పెద్దగా ఉంది బండి. సో ఫైనల్లీ వచ్చేసాం అనమాట ట్రాంఫ్ షోరూమ్కి. ఎలాగో అలాగా కింద మీద పడి ఇదే అనమాట షోరూమ్. వీళ్ళు ఇంకా ఓపెన్ చేయలేదా? సో ఇదే అనమాట ట్రాంఫ్ షోరూమ్, అనంతపూర్ రెట్రో ట్రాంఫ్.
సో ఫైనల్లీ మన బైక్ సర్వీసింగ్ అయితే అయిపోయింది, సెకండ్ సర్వీసు. సో సెకండ్ సర్వీస్ కాస్ట్ వచ్చేసి నాకు దగ్గర దగ్గర 4200 పడింది. ఏమేమి చేంజ్ చేశారు అంటే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేశారు, ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేశారు, ఓ రింగ్స్, ఆయిల్ ఫిల్టర్ దగ్గర వచ్చే 2 స్ట్రైనర్లు చేంజ్ చేశారనమాట. రేర్ బ్రేక్ ప్యాడ్స్ ఒకటి చేంజ్ చేశారు. రేర్ బ్రేక్ ప్యాడ్స్ కాస్ట్ వచ్చేసి 300 ఏమో ఉంది, అంతే, చాలా తక్కువ. ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ కాస్ట్ ఎక్కువ ఉంది. ఫ్రంట్ వచ్చేసి సింటర్ బ్రేక్ ప్యాడ్స్ కాబట్టి అవి కాస్ట్ ఎక్కువ. ఫ్రంట్ది అయితే నేను చేంజ్ చేయలేదు. ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ ఓకే, బాగానే ఉంది, నో ఇష్యూ. క్లీన్ చేసి ఎక్కిచ్చేసారనమాట. మళ్ళీ థ్రాటిల్ బాడీ ఒకటి క్లీన్ చేశారనమాట. థ్రాటిల్ బాడీ యాక్చువల్గా అయితే 16,000కి చేంజ్ చేయాలి. చేంజ్ చేయడం కాదు, 16,000కి థ్రాటిల్ బాడీ క్లీన్ చేయాలి. నేను ఎలాగో 10,000 అయింది కదా, మనం ఎలాగో లాంగ్ తిరుగుతాం కాబట్టి వేరే వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క చోట ఒక్కోలాగా ఉంటుంది ఫ్యూయల్ అనేది. E20 ఫ్యూయల్ వల్ల థ్రాటిల్ బాడీ అనేది తొందరగా కార్బన్ అనేది పట్టింది. సో నేను 10,000కే థ్రాటిల్ బాడీ కూడా క్లీన్ చేయించేసాను. ఇంకేం చేయించాము, స్పార్క్ ప్లగ్ ఒకటి చేంజ్ చేయించాను. ఎయిర్ ఫిల్టర్ నేను ఆల్రెడీ చేంజ్ చేశాను కాబట్టి ఎయిర్ ఫిల్టర్ వాళ్ళు జస్ట్ క్లీన్ చేసి పంపించాడు అంతే. ఇంకా చైన్ టైట్, బ్రేక్ ఫ్లూయిడ్స్ అనేది చేంజ్ చేస్తా అన్నాడు, కానీ నేనైతే చేంజ్ చేయొద్దన్నాను. ఎందుకంటే 10,000కి బ్రేక్ ఫ్లూయిడ్స్ అనేది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కూలెంట్ ఆయిల్ అయితే చేంజ్ చేశాడు. కూలెంట్ ఆయిల్ ఎలాగో ఒక సంథింగ్ అరౌండ్ 300-400 సంథింగ్ అంతే. అందుకని కూలెంట్ ఆయిల్ కూడా చేంజ్ చేసేమని చెప్పాను. ఇంకా మళ్ళీ గ్రీజ్, క్లచ్ దగ్గర గ్రీజ్, క్లచ్ అడ్జస్ట్మెంట్, చైన్ అడ్జస్ట్మెంట్, ఇవన్నీ నార్మల్ మన సర్వీసింగ్లో వచ్చాయి కాబట్టి అవన్నీ చేశారనమాట. మొత్తం టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి 4,200 సంథింగ్ అయిందనమాట. సెకండ్ సర్వీస్లో నాకు వాళ్ళు అడిషనల్గా 519 రూపీస్ ఛార్జ్ చేశారు. అది ఎందుకంటే రోడ్ సైడ్ అసిస్టెంట్ అంట, RSA 5 years వస్తుంది మనకి. ఇప్పుడు 100 kilometers రేడియస్లో, షోరూమ్ ఉన్న 100 kilometers రేడియస్లో మనకి ఎక్కడైనా వెహికల్ ఆగిపోతే RSA వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి పికప్ చేసుకుంటారనమాట RSAని. RSA తీసుకోవడం బెటరే. పెట్రోల్ అయిపోయినా సరే వాళ్ళు పెట్రోల్ తీసుకొచ్చి మనకి పోస్తారనమాట. పెట్రోల్ అమౌంట్ అనేది వాళ్ళకి ఇస్తే సరిపోద్ది. RSA అంటే మీకు కంప్లీట్గా ఫ్రీ అని అనుకోవాకండి. RSA అనేది వాళ్ళు వెహికల్ వచ్చి మనకి సపోర్టింగ్ వెహికల్ లాగా మనకి. ఇదే అనమాట బ్లాగ్ వచ్చేసి. సో ఇప్పుడైతే మళ్ళీ పెనుగొండకి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. అప్డేట్ కూడా చేశారు, అప్డేట్ కూడా చేయించుకోండి, సాఫ్ట్వేర్ అప్డేట్, ECU అప్డేట్ అనుకుంటాను. అదే ECU అప్డేట్ కూడా చేశాడు. నేను అడిగాను అనమాట, ఫ్యూయల్ది నాకు రాంగ్ చూపిస్తుంది, ఏంది ప్రాబ్లం ఏంటంటే 4 liters ఫ్యూయల్ ఉన్నప్పుడే మనకి లైట్ అనేది బ్లింక్ అవుతుంది. నాకు ఎందుకో డౌట్ వచ్చి నేను అడిగాను అనమాట అక్కడ సర్వీస్ అడ్వైజర్ని. సర్వీస్ అడ్వైజర్ కూడా అదే చెప్పాడు, 4 liters లేదా 3 liters వచ్చినప్పుడు మీకు ఆ లైట్ అనేది బ్లింక్ అయ్యింది అన్నాడు. అంటే దాని అర్థం ఇంకా రిజర్వ్కి ఇంకా 3 liters ఉంది అని అర్థం. సో ఇదైతే ప్రాబ్లం లేదు, ఫ్యూయల్ అయితే కరెక్ట్గానే ఉంది, కన్సంప్షన్ అనేది చూపిస్తుంది. సైలెన్సర్ గార్డ్ బోల్ట్ అడిగాను, సైలెన్సర్ గార్డ్ బోల్ట్ లేదని చెప్పాడు. బోల్ట్ కూడా పెట్టుకోరు స్టాక్, ఏం షోరూమో ఏంటో నాకు అర్థం కావట్లా. అదే అనమాట. సో ఇవాళ వీడియో వచ్చేసి, సో I hope you like this video. Show some love in the form of likes and share. See you in the next vlog. Until then, bye bye.